భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. వెనుక ముందు విషయాన్ని ఏమనుకోవద్దు అని చెప్పి ఈ సభ తరుణ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ప్లాన్ చేసినటువంటి ఈ యొక్క కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ చైర్మన్ రావడం అది క్షేమంగా చేరుకోవడం అది. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ మన బిలౌడ్ సిపి కరీంనగర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ, అడిషనల్ కలెక్టర్ గారు, సుడా చైర్మన్ గారు, ర్యాపిడ్ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న ఆల్ డిగ్నిటరీస్, మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ కోసం వచ్చిన అందరికీ నమస్కారం. జస్ట్ నేను 2 minutes తీసుకుంటాను. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 days ప్రోగ్రామ్లో భాగంగా ఈ వీక్లో అరైవ్ లైఫ్ క్యాంపెయిన్ ఫర్ రోడ్ సేఫ్టీ మేము చేస్తున్నాము. దీంతో భాగంగా మెయిన్లీ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ యాక్టివిటీ జరుగుతుంది. నిన్న ఇది స్టార్ట్ అయింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో 96 విలేజెస్లో రోడ్ సేఫ్టీ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు రెస్పెక్టివ్ విలేజెస్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేస్తారు. ముఖ్యంగా ఇది మెయిన్ ఐడియా మన ఆనరబుల్ డీజీపీ శేఖర్ రెడ్డి సార్. దీంట్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాము. దీని రిలేటెడ్ ఇంకా ఈ వీక్లో ప్రోగ్రామ్ నడుస్తుంది. స్కూల్స్ కాలేజెస్తో పాటు ఎక్కడైనా యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది ఆ జంక్షన్స్లో ఆ హాట్స్పాట్స్లో కూడా మేము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల మోర్ దెన్ 90% కేసెస్లో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరుగుతుంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ చూస్తే పోయిన సంవత్సరంలో దాదాపు మోర్ దెన్ 200 people చనిపోయారు ఫ్యాటల్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ రీజన్ హ్యూమన్ ఎర్రర్. దీంట్లో కూడా ముఖ్యంగా 2-wheeler రైడర్ పెటిషన్ చనిపోతున్నారు. ఏజ్ చూస్తే ఏజ్ 20 to 40 మధ్యలో ఉన్న పర్సన్స్ అండ్ ఏజ్ 60 అబవ్ ఎల్డర్లీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు. మేల్ ఫీమేల్ చూస్తే 80% మంది మేల్ మగవాళ్ళు చనిపోతున్నారు, 20% ఫీమేల్ ఇట్లా ఉంది. కానీ ముఖ్యంగా దీంట్లో 2-wheeler వాళ్ళు ఉన్నారు ఈ కేటగిరీలో. మెయిన్ రీజన్ హెల్మెట్ వాళ్ళు వేసుకట్లే వాళ్ళు కాబట్టి హెడ్ ఇంజరీస్ వల్ల చనిపోతున్నారు. ఇది కాకుండా హెల్మెట్ కాకుండా సీట్ బెల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ చేసినప్పుడు చాలా మంది చనిపోతున్నారు. ఎందుకంటే మెయిన్ రోడ్లో హై స్పీడ్ వెహికల్ మూవ్మెంట్ ఉంటాయి. అప్పుడు సడన్ గా వితౌట్ ఆపరేషన్ చేయకుండా క్రాస్ చేస్తే ఇట్లా చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. దీని రిలేటెడ్ ఏమేమి మనకి హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ వేరింగ్ హెల్మెట్, నాట్ వేరింగ్ సీట్ బెల్ట్, యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ డ్యూరింగ్ డ్రైవింగ్, దీనివల్ల డిస్ట్రక్షన్ అవుతుంది. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ లో మేము అవేర్నెస్ చేస్తున్నాము. దీని రిలేటెడ్ ఈ రోజు కూడా జస్ట్ అందరూ ఉన్నారు కాబట్టి ఒకటి రోడ్ సేఫ్టీ ప్లస్ తీసుకుంటాము. ఆ తర్వాత అరైవల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తాము. ఎవ్రీవన్ ఇస్ రిక్వెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభలో ఉన్న అందరికీ కూడా తెలియజేస్తూ నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్ల పైన సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరించాలని
థ్యాంక్ యూ సార్. ఈ మహనీయుని జయంతి ఒక మంచి కార్యక్రమానికి పోస్టర్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు Gracias.